హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎగ్జామినేషన్స్కి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? ఈవెన్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా నేను ఇంకా ఫస్ట్ ఇయరే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను స్టడీస్, సెకండ్ ఇయర్లోకి వెళ్ళాక నేను చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతాను అనేది కంప్లీట్లీ రాంగ్ మిస్కన్సెప్షన్. సో రాంగ్ మిస్కన్సెప్షన్ కాదు, రాంగ్ స్టేట్మెంట్ అండ్ మిస్కన్సెప్షన్ ఆల్సో. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా యాక్చువల్గా అయితే నిజం చెప్పాలి అంటే మీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడో ఐఐటి ఫౌండేషన్ పేరుతో స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ చేసేస్తున్నారు చాలామంది. ఇప్పుడు అలాగే ఎంసెట్ కూడా యాక్చువల్గా ఎంసెట్ లెవెల్ నేను ఎప్పుడు ప్రతి క్లాస్లోనూ చెప్తున్నాను, లెవెల్ ఆఫ్ ఎంసెట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్ అవనండి, ఫిజిక్స్ అవనండి, కెమిస్ట్రీ అవనండి, దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు జేఈ మెయిన్స్. కోవిడ్ తర్వాత జేఈ మెయిన్స్లో ఫిజిక్స్ టఫ్నెస్ తగ్గించారు, అదే సిచ్యువేషన్లో ఎంసెట్లో టఫ్నెస్ పెంచారు. మ్యాథ్స్ అయితే అదే టఫ్నెస్ అలాగే మెయింటైన్ అవుతోంది. సో ఈ టఫ్ కాంపిటీషన్లో మీరు ఆ కాంపిటీషన్ని తట్టుకుని మళ్ళీ ఆ కాంపిటీషన్లో ఫ్రంట్ రోలో నిలబడాలి అంటే, టాప్ మోస్ట్ ర్యాంక్స్ తెచ్చుకోవాలి అంటే హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. చాలామంది స్మార్ట్ వర్క్ అంటారు కదా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి, ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. సో హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఏంటి అంటే అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, ఇండివిజువల్ పర్సన్. ఒక్కొక్కళ్ళు హార్డ్ వర్క్ చేసి కూడా విన్నర్ అవుతారు. స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదమ్మా. నన్ను అడిగితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు నేను వెళ్ళి 25 బస్తాలు మోసేసి హార్డ్ వర్క్ చేస్తాను, అది కాదు కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు చేసే పనికి హార్డ్ వర్క్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ అవర్స్ డెడికేట్ చేయాలి. మీ డైలీ లైఫ్లో నంబర్ ఆఫ్ అవర్స్ అనేవి ప్రిపరేషన్కి డెడికేట్ చేయాలి, అది హార్డ్ వర్కే. ఎస్, అన్ని నంబర్ ఆఫ్ అవర్స్ కూర్చొని చదవాలా అంటే ఎస్ చదవాలి, బికాస్ ద సిలబస్ ఈజ్ దాట్ మచ్. అండ్ ఇప్పుడు స్మార్ట్ వర్క్ వద్దాం. స్మార్ట్ వర్క్ డజంట్ మీన్ దాట్ నంబర్ ఆఫ్ అవర్స్ అవసరం లేదు, జస్ట్ అలా రోజుకి 2-3 గంటలు చదివితే చాలు నాకు జేఈలో టాప్ ర్యాంక్ వచ్చేసింది, జస్ట్ అలా రోజుకు 1 గంట ప్రిపేర్ అయ్యాను అంతే, ఎగ్జామ్ ముందు ఒక 1 మంత్ నేను చదువుకున్నాను ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చేసింది అన్న వాళ్ళని అస్సలు నమ్మద్దు. లేదు, సమస్య లేదు, ఇది జరిగే పని కాదు. స్మార్ట్ వర్క్కి కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, అది స్మార్ట్ వర్క్. సో ఎలా చేస్తే అంటే ఇప్పుడు మనము ఏదైనా కొట్టాలి అనుకోండి, మీరు బాణం వేస్తున్నారు లేదా ఏదైనా ఎయిమ్ చేసి ఇలా కొట్టాలి అనుకోండి, అలా కొట్టేటప్పుడు ఏదో పడితే అలా తీసుకుని ఒక 100 సార్లు పటా కొట్టేస్తే కాదు కదా. మనం కొట్టేటప్పుడు ఈ చెయ్యి ఎఫర్ట్ ఎలాగూ పెడుతున్నాం, ఇది మన హార్డ్ వర్క్. దానితో పాటు ఏ యాంగిల్లో కరెక్ట్గా నేను పెట్టి కొడితే ఏం చేస్తే వెళ్ళి తగులుతుంది, ఇది ప్లానింగ్, స్మార్ట్ వర్క్. సో ఈ రోజు క్లాస్ ఏంటంటే మనం హార్డ్ వర్క్ ప్రతిరోజు చేస్తున్నాము, యూట్యూబ్ క్లాసెస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్ అంతా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. బట్ ఈ రోజు క్లాస్ సంథింగ్ వెరీ స్పెషల్. ఈ రోజు క్లాస్ ఏంటి అంటే ఇట్ బిలాంగ్స్ టు స్మార్ట్ వర్క్. మనం చెయ్యబోయే స్మార్ట్ వర్క్కి ఒక మంచి ప్లానింగ్కి ఈరోజు క్లాస్ హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ స్మార్ట్ వర్క్ కూడా దేనికోసం ఈ స్మార్ట్ వర్క్ అంటే టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎంసెట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఎంసెట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఆబ్వియస్గా నేను ఫిజిక్స్కి మాత్రమే డిస్కస్ చేస్తాను. అండ్ ఇది ఎవరెవరికి హెల్ప్ అవుతుంది మేడం? బోత్ ఏపీ యాజ్ వెల్ యాజ్ టీఎస్. ఏపీలో టీఎస్లో ఏ మాత్రం డిఫరెన్స్ లేదు, ద వే ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఆర్ వెయిటేజ్. అండ్ మోర్ ఓవర్ నేను ప్రీవియస్ ఇయర్స్లోంచి అన్నిటినీ పీవైక్యూస్ అబ్జర్వ్ చేసినప్పుడు చూసింది ఏంటి అంటే ఏపీలో వచ్చిన క్వశ్చన్స్ నంబర్స్ మార్చి టీఎస్లో అడుగుతారు, టీఎస్లో వచ్చిన క్వశ్చన్స్ నంబర్ మార్చి ఏపీలో అడుగుతారు. కాబట్టి ఎంసెట్ వైజ్ వచ్చేటప్పటికి ఏపీ టీఎస్ డిఫరెన్స్ ఏం లేదు, తెలుగు భాష ఈడా ఉంటుంది ఆడా ఉంటుంది, సేమ్ టు సేమ్. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్లో ఏమేం చాప్టర్స్ హై వెయిటేజ్ లో వెయిటేజ్ మీ అందరికీ తెలుసు. ఎంసెట్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది ఎంసెట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి
40 అయితే మ్యాథ్స్లో 40+40 80 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫిజిక్స్లో మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా. ఎంసెట్లో మీకు తెలిసే ఉంటుంది, టోటల్గా ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ వస్తాయి. అన్ని క్వశ్చన్స్కి +1 మాత్రమే ఉంటుంది, నో నెగిటివ్ మార్క్. మీరు ఆన్సర్ చేయకపోతే 0. సో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మళ్ళీ సెపరేట్గా మనము ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయో అప్పుడు చూద్దాము. బట్ బేసికల్గా ఏంటంటే టోటల్గా ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇందులో ఆప్షన్స్ చాయిస్లు ఏముండవు. సో 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి వస్తాయి, 40 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి. అయితే నేను ఇక్కడ క్వశ్చన్ వైజ్ రాశాను. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫస్ట్ ఇయర్ చూస్తే కనుక మనం ఫిజికల్ వరల్డ్, అసలు ఈ ఫిజికల్ వరల్డ్ లాస్ట్ మూమెంట్లో చదివే అనమాట. దీంట్లో చాలామంది నన్ను అడుగుతారు, మేడం ఫిజిక్స్లో ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి అసలు ఎలాంటి ఫార్ములే లేని కొన్ని చాప్టర్స్ చెప్పండి మేడం, అవి ప్రిపేర్ అవుతాము. కొన్ని చాప్టర్స్ ఏం లేవు. ఎంటైర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్లో ఒక్క ఫార్ములా కూడా లేని చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది ఫిజికల్ వరల్డ్ అనమాట. ఫిజికల్ వరల్డ్ కంప్లీట్ థియరీ, అది కూడా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఏదైతే 2023 చేసేటప్పుడు పీవైక్యూ డిస్కస్ చేశానో ఆ పీవైక్యూలో ఫిజికల్ వరల్డ్కి ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవే బిట్స్ వచ్చాయి. నేను త్వరలో ప్రూఫ్ కూడా చూపించబోతున్నాను, ఒక వీడియో చేద్దాము. 2023లో వేదాంతులో మనం ఏం డిస్కస్ చేసాము ప్రిపరేషన్ టైంలో అండ్ క్వశ్చన్స్ అవి వచ్చాయా లేదా 2023లో ఒక వీడియో చేస్తాను చూడండి. సో ఫిజికల్ వరల్డ్ కంపల్సరీ 1 క్వశ్చన్ అమ్మ. ఫిజికల్ వరల్డ్ ఫస్ట్ బిట్ ఎప్పుడు కూడా ఏపీ అవ్వనండి, టీఎస్ అవ్వనివ్వండి, మీకు ఎంసెట్లో ఫస్ట్ బిట్ ఫిజికల్ వరల్డ్ నుంచి ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా కొంచెం ఆర్డర్ మారచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ జనరల్గా ఆన్ అన్ యావరేజ్ మోస్ట్లీ 90% ఫస్ట్ క్వశ్చన్ ఫిజికల్ వరల్డ్ నుంచి ఉంటుంది. కంపల్సరీ క్వశ్చన్, చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఫిజికల్ వరల్డ్ మనం ఎప్పుడు చదువుతాము అంటే ఎగ్జామ్ ముందు ఒక 1 వీక్ ముందు మాత్రమే చదువుతాం. సో ఈ మధ్యలో మీరు ఫిజికల్ వరల్డ్ గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 1 క్వశ్చన్ గ్యారంటీ, ఎస్. అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా ఈజీ చాప్టర్, మనం అది కూడా లాస్ట్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అనేది 1 or 2 క్వశ్చన్స్. ఈ ఆర్ ఎందుకు పెట్టాను నేను చెప్తాను, ఫస్ట్ మీరు వెయిటేజ్ చూడండి. నెక్స్ట్ మోషన్ ఇన్ అ ప్లేన్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్. లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. వర్క్ పవర్ ఎనర్జీ కూడా 2 or 3 క్వశ్చన్స్ వెయిటేజ్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ కూడా 2 or 3 క్వశ్చన్స్ వెయిటేజ్. గ్రావిటేషన్ ఆసిలేషన్స్ 1 క్వశ్చన్ వెయిటేజ్. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కూడా 1 క్వశ్చన్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2 or 3. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. థర్మోడైనమిక్స్ నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆర్ ఎందుకు పెట్టాను ఒక్కసారి చెప్తాను చూడండి. మనకి వెయిటేజ్ అనేది జస్ట్ కొద్దిగా అటు ఇటు వేరీ అవుతూ ఉంటుంది సెషన్ నుంచి. సో మనకి చాలా సెషన్స్ జరుగుతాయి కదా, 3 డేస్లో లేదా 4 డేస్, యాక్చువల్గా 3 డేస్లో కంప్లీట్ అవుతాయి. బాగా నంబర్ ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి 4th డే కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో 3 డేస్లో మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్, ఇలాగా టోటల్గా 6 సెషన్స్ జరుగుతాయి. 6 సెషన్స్లో కంపల్సరీగా ఇదే వెయిటేజ్ ఉంటుందా? కాదు. ఒక మార్నింగ్ వెయిటేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మార్నింగ్ సెషన్లో మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ నుంచి 1 క్వశ్చనే వచ్చింది అనుకోండి. మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ నుంచి 1 క్వశ్చనే వస్తే లాస్ ఆఫ్ మోషన్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వెయిటేజ్ 2 రావచ్చు, 3 రావచ్చు. ఇందులో 2 క్వశ్చన్స్ అనేవి మినిమం, 1 ఎక్స్ట్రా రావచ్చు. ఇందులో కూడా అంతే, 1 వస్తే ఇక్కడ 1 క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అదే సెషన్లో వేరే చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ వెయిటేజ్ అనేది స్లైట్గా మారుతుంది, కానీ 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇవి చాలా హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. ఎక్కడైతే మనము 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నామో ఇవి చాలా హై వెయిటేజ్ చాప్టర్స్. సో హై వెయిటేజ్ చాప్టర్స్కి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ హై వెయిటేజ్కి ఇవ్వాలి. అండ్ నేను దేనికైతే ఆర్ రాయలేదో 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ రాసానా అవి గ్యారంటీ అనమాట. వాటి వెయిటేజ్ అయితే ఎప్పటికీ మారదు. ఖచ్చితంగా కంపల్సరీగా ఇందులోంచి 1 క్వశ్చన్ రావాలి, ఇందులోంచి 1 క్వశ్చన్ రావాలి, ప్లేన్లో నుంచి 2 క్వశ్చన్స్, ఇవన్నీ కంపల్సరీ గ్యారంటీ అనమాట.
ఇవి ఫర్ షూర్ వెయిటేజ్ అటు ఇటుగా మారే చాప్టర్స్ ఇవి. కానీ చూడండి ఎంత వెయిటేజ్ అంటే 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇవి చాలా హై వెయిటేజ్ చాప్టర్స్. గ్రావిటేషన్ ఆసిలేషన్స్లోంచి ఎప్పుడు కేవలం 1 క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆసిలేషన్స్లో అసలు రాదు, ఆసిలేషన్స్ని దేంతో కలుపుతారు అంటే సెకండ్ ఇయర్లో వేవ్స్ లెసన్ ఉంది కదా, ఆ రెండింటిని కలిపి క్వశ్చన్ వస్తుంది. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో నుంచి ఒక సెషన్లో క్వశ్చన్ రావచ్చు, ఒక్కొక్క సెషన్లో క్వశ్చన్ రాకపోవచ్చు కూడా. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనేది చాలా ఈజియెస్ట్ లెసన్. ఇక్కడ కానీ క్వశ్చన్ రాలేదు అనుకోండి, ఫ్లూయిడ్స్లో 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సాలిడ్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఫ్లూయిడ్స్లో నుంచి 2 క్వశ్చన్సే వస్తాయి. సాలిడ్స్లో క్వశ్చన్ మిస్ అయ్యిందా, ఫ్లూయిడ్స్లో నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్ మొత్తంలో టఫెస్ట్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయి అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇవి ద మోస్ట్ టఫెస్ట్ చాప్టర్స్. మిగతావన్నీ ఈజీ టు మోడరేట్గా ఉంటాయి అంతే. థర్మోడైనమిక్స్ హైయెస్ట్ వెయిటేజ్, కంపల్సరీ 2 క్వశ్చన్స్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కూడా కంపల్సరీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈసారి థర్మల్ ప్రాపర్టీస్లోంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. బికాస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అనేది ఈసారి 100% సిలబస్ కదా, లాస్ట్ ఇయర్ అంటే కొంచెం డిలీషన్ ఉంది. సో ఇది ఫస్ట్ ఇయర్ వెయిటేజ్. అయితే నేను ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ మీకు అప్లోడ్ చేస్తాను. సెకండ్ ఇయర్ చాప్టర్స్ వెయిటేజ్కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే రీజియన్స్ ఏమైనా ఉన్నాయి అంటే రే ఆప్టిక్స్. హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే రే ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఒక్కొక్కసారి కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. న్యూక్లియై, సెమీ కండక్టర్ డివైజెస్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇవి మనకి చాలా హై వెయిటేజ్ చాప్టర్స్. మిగతా ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. సెకండ్ ఇయర్లో ఏ చాప్టర్ని వదిలిపెట్టరమ్మా, కంపల్సరీ క్వశ్చన్స్. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది ఒకటి కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సెమీ కండక్టర్ ఇంకా చెప్పక్కర్లేదు, కంపల్సరీగా అన్నిట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లోంచి 1 క్వశ్చన్ కంపల్సరీ. ఇవి 2 చాలా చిన్ని చాప్టర్స్ అనమాట. ఇవి మనం లాస్ట్లో చెప్పుకుంటాము. బట్ ఇందులో వదిలిపెట్టేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఆప్షనల్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. ఆప్షనల్ ఏమీ లేవు. మీకు ఫుల్గా మార్క్స్ కావాలి, నాకు 40 out of 40 35+ మార్క్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా 35+ మార్క్స్ రావాలి అంటే సెకండ్ ఇయర్లో ఏ ఒక్క చాప్టర్ని వదిలిపెట్టద్దు. మీరు ఫస్ట్ ఇయర్లో కావాలి అనుకుంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో కొంత పార్ట్, మొత్తము వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో మనము ఎక్కడ అంటే రోలింగ్ ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో అదొక్కటి వదిలిపెడితే చాలు. అందుకే దట్ మీన్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో మీరు ఒక క్వశ్చన్ని కంపల్సరీగా చేసేయగలరు, సెకండ్ క్వశ్చన్ మాత్రం టఫెస్ట్గా వస్తుంది. సో ఎవరైనా నేను ఆప్షన్ పెట్టుకోవాలి, వదిలేసుకున్నా కూడా నాకు 35+ కావాలి అనుకుంటే మాత్రం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ హాఫ్ పార్ట్ వదిలేసుకోవచ్చు. ఫ్లూయిడ్స్లో నుంచి ఒక హాఫ్ పార్ట్ వదిలేసుకుంటే 2 క్వశ్చన్స్ మీరు వదిలేసుకున్నట్లు లెక్క. ఇంకా సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో అసలు ఏది వదలద్దు, అన్నీ ఈజీగానే ఉంటాయి. సో ఒకవేళ ఇచ్చిన టఫెస్ట్ రే ఆప్టిక్స్ నుంచి టఫెస్ట్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఒక 3 క్వశ్చన్స్ పోయినా కూడా మిగతా 37 మార్క్స్ నాకు వచ్చి తీరాలి అంతే అనుకుంటే మాత్రం ప్రిపరేషన్ గట్టిగా చేయండి. ఇప్పటి నుంచి వర్క్ చేసినా కూడా మీరు ఎంసెట్ నా ఫస్ట్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో నేను చేయగలనా, ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చేయగలరు. ఏదైనా ఇక్కడ ఉంటుంది కదా మనకి, ఇక్కడ గట్టిగా డిసైడ్ అవ్వండి, గట్టిగా అనుకో అయిపోతుంది అంతే, ఖచ్చితంగా అవుతుంది. సో హార్డ్ వర్క్ చేయండి. ఎలాగో స్మార్ట్ వర్క్ మనం చేస్తూనే ఉంటాం. బికాస్ మీరు వేదాంతుతో కనెక్ట్ అయి ఉన్నారు. వేదాంతులో మేము మీకు ఎప్పుడు కూడా స్మార్ట్గా ఎలా ఆలోచించాలి, ప్లానింగ్ ఎలా చేయాలి, వెయిటేజ్ ఏంటి, ఇలాంటి మొత్తం సజెషన్స్ అన్నీ ఇస్తూనే ఉంటాం. సో ఇవన్నీ పాటిస్తూ హార్డ్ వర్క్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేయాలి, తప్పదు, నంబర్ ఆఫ్ అవర్స్ డెడికేట్ చేయాలి. సో ఇది మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెయిటేజ్. అయితే నేనేం చేశానంటే మళ్ళీ హై వెయిటేజ్ టాపిక్స్ అంటే 2 or 3 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఏంటి,
2 క్వశ్చన్స్ కంపల్సరీగా వచ్చే చాప్టర్స్ ఏంటి, 1 క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే చాప్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను డివైడ్ చేశాను. సో 2 or 3 క్వశ్చన్స్ అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది, బట్ 2 or 3 కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ చాప్టర్స్: లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్. సో వీటిలో 2 or 3కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి బాగా హై వెయిటేజ్ చాప్టర్స్. ఫస్ట్ వీటిని ఫినిష్ చేసుకోవడం బెటర్. వీటిని ఫినిష్ చేసేసుకుని వర్క్ చేస్తూ 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 ఉండాలి. బికాజ్ వీటి మీద ఎక్కువ వర్క్ చేయాల్సింది కాబట్టి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కాబట్టి మొదట వీటిని ఫినిష్ చేసుకుందాం. తర్వాత 2 క్వశ్చన్స్ చాప్టర్స్, దీంట్లోంచి 2 క్వశ్చన్స్ రావచ్చు లేదా 1 క్వశ్చన్ కూడా డ్రాప్ అవ్వచ్చు. సో 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఏంటంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్. అయితే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. మోషన్ ఇన్ అ ప్లేన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, పొటెన్షియల్ కెపాసిటెన్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, న్యూక్లియర్, సెమీకండక్టర్ డివైజెస్ 1 or 2 క్వశ్చన్స్ వెయిటేజ్లో ఉంటాయి. కంపల్సరీ 1 క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే చాప్టర్స్ ఏంటి అంటే ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, గ్రావిటేషన్, ఆసిలేషన్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, కేటీజీ, వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆటమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో వీటిలో ఇప్పుడు ఏది చాయిస్ తీసుకోవాలి, ఎలా చదవాలి, వీటి గురించి ఏమీ ఆలోచించొద్దు. అంటిల్ డిసెంబర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా డిసెంబర్ 1 కల్లా మొత్తం అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. డిసెంబర్ మంత్కి మీరు డిసైడ్ అవుతారు, నేను ఏ చాప్టర్స్ బాగా ప్రిపేర్ అయ్యాను, ఏ చాప్టర్స్ బాగా ప్రిపేర్ కాలేదు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో డిసెంబర్లో మనం ఆలోచిద్దాము ఏ చాప్టర్స్ని నేను బాగా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది. బట్ రైట్ నౌ మనకి వెయిటేజ్ తెలుసు కాబట్టి ఆ వెయిటేజ్ ప్రకారం ఫస్ట్ కొన్ని చాప్టర్స్, తర్వాత ఇంకొన్ని చాప్టర్స్, తర్వాత ఇంకొన్ని చాప్టర్స్, బట్ అన్ని చాప్టర్స్ మనము కవర్ చేసుకుంటూనే వెళ్దాము. సో కంపల్సరీగా అన్ని చాప్టర్స్ కవర్ చేసేద్దాము. సో ఇది వెయిటేజ్. అయితే ఈ వెయిటేజ్తో పాటు 35+ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే, ఎంసెట్లో 35+ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే స్ట్రాటజీ ఏంటి, ఇంకా ఏం చెయ్యాలి, అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. అలాగే నెక్స్ట్ నేను జేఈ 2024కి వెయిటేజ్ కూడా డిస్కస్ చేస్తాను. స్లైట్ వేరియేషన్స్ ఉన్నాయి జేఈ 2024కి. సో 2023 నుంచి 2024కి ఏంటి స్లైట్ వేరియేషన్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, నెక్స్ట్ జేఈ వెయిటేజ్ చూద్దాం. సో ఈ రోజు క్లాస్ పీడిఎఫ్ మనం టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాం కాబట్టి, సో టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బికాజ్ లాట్ మోర్ టు కమ్ ఇన్ వేదాంతు తెలుగు ఛానల్. స్టే ట్యూన్డ్, షేర్ చేయండి. బికాజ్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉండాలే తప్ప ఇంకా ఏ ఖర్చు ఉండదు దీంతో. ఎలాగో ఇప్పుడు అందరూ ఇంట్లో వైఫైలు పెట్టించేసుకుంటున్నారు, మన జియో పుణ్యమా అని ఫైబర్ నెట్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, షేర్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. బికాజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఒక ప్లానింగ్తో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి వై టు వేస్ట్ టైం అండ్ ఎనర్జీ. అండ్ చాలామంది ఎక్కడైతే మీరు కాలేజెస్లో జాయిన్ అవుతారో అక్కడ టీచింగ్తో సాటిస్ఫై అవ్వకపోవచ్చు, లేదా వేరే ఏ రీజన్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ ఉన్నాము వేదాంతులో ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. సో ఈ ప్రాపర్ గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నప్పుడు, అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నా గోల్ ఏంటి అంటే సిటీస్లో ఉన్న స్టూడెంట్స్కి యాక్సెస్ చాలా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఇప్పుడు మనం బోల్డ్ వింటున్నాం కదా, ఒక కూలీ పని చేసుకునే వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అయ్యారు, లేదా సాఫ్ట్వేర్ జాబ్లో పెద్ద పెద్ద శాలరీస్ కొట్టారు. అది జరగాలి అంటే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వాలి. సో ఆ ప్రాపర్ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వాలి అట్ ది కాస్ట్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళాలి అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరం షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే షేర్ చేయాలి, లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్స్ ఎక్కువగా చేస్తే యూట్యూబ్ సజెషన్స్లోకి వీడియోస్ వస్తాయి కాబట్టి అలా కూడా ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. సో దాట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్. థ్యాంక్ యూ ఆల్.